అనిత కోడిగుడ్డు టు మేకప్. ఏపీ రాజకీయాల్లో డైలాగ్ వార్. రాజకీయాల్లో మాటలు కోటలు దాటుతుంటాయి, కానీ ఒకే ఒక్క మాట ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. ఒకవైపు హోంమంత్రిని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి విసిరిన సెటైర్, మరోవైపు రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్, ఇంకోవైపు అటాకింగ్ మోడ్ లో కూటమి నేతలు. అసలు వైజాగ్ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది? కోడిగుడ్డుతో మొదలైన వివాదం మేకప్ దాకా ఎలా వెళ్ళింది? ఈ పొలిటికల్ సునామీలో ఇరుక్కుంది ఎవరు? ఎవరి డైలాగ్ ఎవరికి బూమరాంగ్ అయింది? ఈ స్టోరీకి ఫ్లాష్ బ్యాక్ జూన్ 10న మొదలైంది. సీన్ కట్ చేస్తే రాష్ట్ర హోంమంత్రి అనిత ఒక ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను టార్గెట్ చేశారు. గుడివాడ గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మాకు గుడ్లు పగలగొట్టడం కూడా వచ్చు అంటూ సెటైర్లు వేశారు. అంతటితో ఆగారా? గుడివాడలాగా నేను పకోడీ బండ్లు పానీపూరి సెంటర్లు తేలేదు, నేను తెచ్చిన ఇండస్ట్రీల లిస్ట్ చదవడానికి గంట పడుతుంది అంటూ మాటలు తూటలు పేర్చారు. అక్కడే మొదలైంది అసలు రచ్చ. దూకుడు స్వభావం ఉన్న గుడివాడ అమర్నాథ్ ఈ మాటలు విని సైలెంట్ గా ఉంటారా? సరిగ్గా 2 రోజుల తర్వాత జూన్ 12న వైసీపీ నిరసన కార్యక్రమంలో మైక్ అందుకున్నారు అమర్నాథ్. తనను టార్గెట్ చేసిన హోంమంత్రికి అదిరిపోయే కౌంటర్ ఇవ్వాలనుకున్నారు, కానీ ఇక్కడే ఆయన ఒక పొలిటికల్ మిస్టేక్ చేశారు. అనితను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్ ఏంటో తెలుసా? మేకప్ మంత్రి. అంతే. ఈ ఒక్క డైలాగ్ ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేసింది. పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇవ్వాల్సిన చోట పర్సనల్ అటాక్ చేశారని ఒక మహిళా నేతను, అది కూడా రాష్ట్ర శాంతి భద్రతలో చూసే హోం మంత్రిని పట్టుకుని చిల్లర కామెంట్స్ చేస్తారా అంటూ కూటమి నేతలు ఫైర్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇష్యూ మామూలుగా ఉన్నప్పుడే కూటమి వాయిస్ రేస్ చేస్తుంది. అలాంటిది నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఈ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలి గానీ మహిళల కట్టుబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి వైసీపీ దిగజారిపోయింది అంటూ పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటూ జనసేనాని చేసిన కామెంట్స్ ఈ ఇష్యూకి మరింత హీట్ పెంచాయి. ఇక టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఎక్కేసింది. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? వారు మేకప్ వేసుకుంటే ఇలాగే హేళన చేస్తారా అంటూ ఎమోషనల్ అండ్ అగ్రెసివ్ కౌంటర్స్ వేసి తక్షణమే గుడివాడ క్షమాపణలు చెప్పాలని ఆందోళనలు నిన్నంటాయి. ఇంత జరుగుతున్నప్పుడు వైసీపీ సైలెంట్ గా ఉంటుందా? అమర్నాథ్ కు సపోర్ట్ గా మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎంట్రీ ఇచ్చారు. హోంమంత్రి స్థానంలో ఉండి అనిత రెచ్చగొట్టేలా మాట్లాడొచ్చా? జిల్లాల్లో మంచి గుర్తింపు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన గుడివాడను అలా అంటారా అంటూ అనితనే కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక వైసీపీ లీడర్లు అయితే గతంలో మా మహిళా నేతలపై టీడీపీ వాళ్ళు చేసిన కామెంట్స్ మర్చిపోయారా? టీడీపీ మహిళలు అయితే ఏమైనా మాట్లాడొచ్చా అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. టీడీపీ జనసేన ఒక రేంజ్ లో దాడి చేస్తుంటే వైసీపీ నుంచి అమర్నాథ్ కు ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది. సీన్ చేయి దాటిపోతుండడంతో ఫైనల్ గా గుడివాడ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. నేనెప్పుడు మహిళల గురించి తప్పుగా మాట్లాడలేదు, ఆమె సంస్కారహీనంగా మాట్లాడిన మాటల్ని నేను ఖండించాను అంటూ క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.